మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇవాళ 126 కోట్లతో కూడా వివిధ అభివృద్ధి పనులకు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇది మొత్తం కూడా 112 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ల్యాండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ 40 కోట్ల రూపాయలతో కూడా ఐటీఐని ప్రారంభించుకోబోతున్నారు అన్నారు. మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, వాళ్ళ 40 కోట్లతో కూడా ఐటీఐని ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ మొత్తం కూడా మనం స్థలం ని చూస్తున్నాం. ఇది ఒక పెద్ద హుజూర్ నగర్ నియోజకవర్గానికి తలమానికం అని చెప్పవచ్చు. ఏం చెప్తారు సార్? ఇది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఇనిషియేటివ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐల ఆధునీకరణ కింద అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్స్ కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్న మల్లేపల్లిలో ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ హుజూర్ నగర్ లో గవర్నమెంట్ ఐటీఐ బిల్డింగ్ కట్టడము, ఇక్కడ టాటా టెక్నాలజీస్ వల్ల కొలాబరేషన్ తో కొంత వేల మందికి మన నిరుద్యోగ యువతకి మంచి స్థాయిలో స్కిల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కి కోర్సులు ప్రారంభించబోతున్నాం. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని అనేక దశాబ్దాలుగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా నిరుద్యోగ సమస్య కొంతలో కొంత తీరుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. గతంలో మీరు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ పేదలకు కూడా ఇల్లు కట్టేయాలని కూడా దీన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది? మీరు అక్కడ నువ్వు చూడు, విజువల్స్ తీసుకో. 2160 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ ని నేను మొదలుపెట్టాను. ఆ పనులు దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం ఆపేసింది. తిరిగి మొదలుపెట్టినాం. ఇంకో 3-4 నెలల్లో 2160 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇళ్లు లేని వారికి హుజూర్ నగర్ పట్టణంలో ఇవ్వబోతున్నాం. సార్, రాష్ట్రంలో ఇక రాష్ట్ర విషయాలకు వస్తే రాష్ట్రంలో ఏం జరగబోతుంది? ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ, మరోవైపు విద్యుత్ కొనుగోలుపై 2 విచారణలు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు అంశం మీకు తెలిసిందే. కేసీఆర్ స్వయంగా కూడా ఖచ్చితంగా కమిషన్ ని వైదొలగాలని కూడా చెప్తూ లేఖ కూడా రాయడం జరిగింది. ఏమంటారు? ఇది శాసనసభలో తీర్మానం చేసి ఒక చాలా ఉన్నత స్థాయిలో ఉన్న మాజీ న్యాయమూర్తులతో చట్టపరంగా ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. తప్పు చేయని వాళ్ళెవరికీ భయపడని అవసరం లేదు. ఎక్కడ తప్పు జరిగింది, హూ ఇస్ అకౌంటబుల్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని ఎంక్వైరీ చేయడానికి కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరో ఏందో మాట్లాడితే ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆగదు కదా. ఎంక్వైరీ దేనికి? నిజ నిర్ధారణకి. మరి వాళ్ళు మాట్లాడిన దానిపై నేను కమెంట్ చేయను. కానీ ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందుకు పోతుంది. అదేవిధంగా చట్టంలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకు పోతుంది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి విద్యుత్ శాఖ మంత్రి కూడా స్వయంగా చెప్తున్నారు 6,000 కోట్ల స్కామ్ అని కూడా మీడియాకు లీకులు ఇస్తున్నారు. అది కాదు, ఛత్తీస్గఢ్ తో ఒప్పందం వల్ల 17,000 కోట్ల లాభమే జరిగింది, కానీ నష్టం ఎక్కడ జరిగిందని కూడా స్వయంగా అతను చెప్తున్నటువంటి. సరే, ప్రజాస్వామ్యంలో వాళ్ళ వర్షం చెప్పుకోవడానికి వాళ్ళకు కూడా అదే కమిషన్ ఉంది, అవకాశం ఉంది. వాడి ముందుకెళ్లి చెప్తే వారి ముందు చెప్పొచ్చు, ప్రజల ముందు చెప్పొచ్చు. ఇట్స్ ఎ డెమోక్రసీ. ఎవరు నోరు ఎవరు మూయడం లేదు. మరి మేము ఏం జరిగిందో ఒక నిజం బయటికి రావాలని చెప్పి కమిషన్ ఎంక్వైరీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకంటే ఇప్పుడు నేను కమెంట్ చేయడం రైట్ కాదు. ఏది నిజం ఉంటే అది బయటకు వస్తుంది. చట్టంలో ఏముంటే విధంగా ముందుకు పోతారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా రిటైర్డ్ ఇంజనీర్లంతా కూడా జస్టిస్ ముందు కూడా చెప్పడం జరిగింది. ఆ డిజైన్ అక్కడే కాదు, చేయాల్సింది కాదు. అయినా కానీ మా మాట అప్పుడు ముఖ్యమంత్రి కూడా పట్టించుకోవట్లేదని స్వయంగా కూడా వారు చెప్పడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు తెలియజేస్తున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో వారే ఒక ఉన్నత స్థాయి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తో, కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్న చీఫ్ ఇంజనీర్స్ తో తుమ్మడిహట్టిలోనే కొనసాగాల ప్రాజెక్టు, లేకపోతే ప్రాజెక్టు షిఫ్ట్ చేసి మేడిగడ్డ కట్టాలనే దాని మీద వాళ్ళు పరిశీలన చేసి మేడిగడ్డలో ప్రాజెక్టు కడితే అది అన్వయబుల్, ఫైనాన్షియలీ అన్వయబుల్, అన్ని విధాలుగా అన్వయబుల్.
మీరు ముందు అనుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడి ఎట్టు దగ్గర బ్యారేజ్ కట్టి కట్టడమే శ్రేయస్కరం అని చెప్పి రిటర్న్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా కాలం వరకు ఆ రిపోర్ట్ ని తొక్కిపెట్టి సరే ఇష్టానుసారం చేసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ఈ కమిషన్ ఎంక్వైరీలో కూడా ఆ విషయం కూడా వాళ్ళు పరిశీలించి మరి నిజ నిర్ధారణ చేయబోతున్నారు. ఎందుకు చేశారు, అసలు ఇక్కడ ఎందుకు కట్టిన కాళేశ్వరం అనే విషయం కూడా వాళ్ళు పరిశీలించబోతున్నారు. రైట్, చూడొచ్చు మంత్రి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, రెండు విషయాల్లో కూడా ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని, గతంలో విద్యుత్ విషయంలో కూడా వారే విచారణ జరిపించాలని చెప్పడం జరిగింది. అనుగుణంగానే విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని, గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నీ కూడా బయటపడతాయని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.